శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మకర రాశి వారికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, ఆశీర్వచనములు. క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఫలితాలు ఎలా ఉంటాయి వివరంగా చూద్దాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారికి ఈ సంవత్సరం గ్రహగతులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. గ్రహగతుల కంటే ముందుగా మకర రాశి వారు ఎప్పుడు అడుగుతారు, మా అదృష్ట సంఖ్య ఏమిటి? 8. ఏ వారం మాకు కలిసి వస్తుంది? సోమ, మంగళ, శుక్రవారాలు మీకు యోగంగా ఉంటాయి. మరి మకర రాశి వారికి ఈ సంవత్సరం గ్రహ సంచారం ఎలా ఉంది? గురువు ఎక్కడ ఉన్నాడు? ఉగాది నుండి మే నెల 1వ తేదీ వరకు మేషరాశిలో చతుర్థ స్థానంలో ఉండటం, అర్ధాష్టమ గురువు కొంత ఇబ్బంది పెట్టాడు కాబట్టి కొంత ఫలితం ఉండకపోవచ్చు. కానీ మే నెల 2వ తేదీ నుంచి పంచమ స్థానంలోకి గురువు రావటం, వృషభ రాశిలో శుభుడు కావటం చేత వృత్తిపరంగా బాగుంటుంది. శనైశ్చరుడు ఈ సంవత్సరం ఉగాది నుంచి సంవత్సరం చివరి దాకా కుంభరాశిలో ద్వితీయ స్థానంలో శుభుడు కావటం చేత కొంత బాగుంటుంది. అలాగే రాహువు ఈ సంవత్సరం ఉగాది నుంచి సంవత్సరం చివరి వరకు మీనరాశిలో 3వ స్థానంలో శుభుడు కావటం చేత కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుంచి సంవత్సరం చివరి దాకా కన్యారాశిలో 9వ స్థానంలో సాధారణ శుభుడు కావటం చేత ఇంకా యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంటే చూడండి, ఒకసారి మకర రాశి వారికి శోభకృతకు ఈ క్రోధినామ సంవత్సరానికి కనుక తేడా చూస్తే, గ్రహగతులను బట్టి విచారించి చూస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా గత సంవత్సరం కంటే దాదాపుగా బాగుంటుంది. భయపడకండి. మకర రాశి వారిని ఎవరిని తట్టి చూసినా కానీ మాకేం బాగుండదులే అనుకున్న ఒక దృక్పథంతో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం మీకు కొంత బాగు ఉంటుంది, బాగవుతుంది. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయవచ్చు. ఆర్థిక విషయాలు అభివృద్ధిలో ఉంటాయి. వ్యవసాయదారులకు పంటల లబ్ధి బాగుంటుంది. స్త్రీలకు గౌరవ పురస్కారాలు దక్కుతాయి. ఆదాయం 14, వ్యయం 14. ఇది చూసి మీరు భయపడకండి. రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఇవి సాధారణంగా చెప్పేటువంటివే. ఆదాయం 14, వ్యయం 14 కాబట్టి మాకు ఏమీ మిగలదు అని అనుకోవద్దు. ఇది సాధారణంగా చెప్పేటువంటిదే. అంటే చూచాయగా మీకు సాధారణంగా అనుకునేటువంటి మాటలే తప్ప దాన్ని ఎక్కువగా మీరు భావించకండి. ముఖ్యంగా ఈ సంవత్సరం మకర రాశి వారికి ఈ సంవత్సరము కొన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గృహంలో మార్పు అనేటువంటిది కలుగుతుంది. గత సంవత్సరం తీవ్రంగా ఇబ్బంది పెట్టినటువంటి అనారోగ్యము ఈ సంవత్సరము ఆరోగ్యంగా మారుతుంది. ఇతరుల విమర్శలకు ఖచ్చితంగా లోనవుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం అనేటువంటిది మీకు చాలా బలహీనంగా ఉంటుంది. పట్టుదలతో మీరు ముందుకు వెళితే అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. వ్యాపార పరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం అవుతుంది. కొన్ని విషయముల యందు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు ఖచ్చితంగా అవసరము. వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం మీద ఈ సంవత్సరం బాగా శ్రద్ధ పెట్టుకోండి. ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే వృధా ప్రయాణాల వల్ల విపరీతమైనటువంటి అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. మనోల్లాసాన్ని కూడా పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి.
ఎవ్వరితో కూడా గొడవలు పెట్టుకునేటువంటి దిశగా మాత్రం ముందుకు వెళ్ళకూడదు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగండి. అలాగే ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీ తలుపు తడుతుంది, కానీ మీ బద్ధకం వల్ల ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని కోల్పోతారు. కొంత మిశ్రమ కాలం అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని శ్రమతో కూడినటువంటి విజయాలు మీకు తప్పకుండా ఉంటాయి. రెట్టించిన ఉత్సాహంతో మీరు పనిచేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సరే మకర రాశి వారికి అవసరానికి ఆదుకునేటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా కొంత పెరిగే ఆస్కారం కూడా ఉంది. అలాగే ఈ సంవత్సరము విశేషమైనటువంటి యోగాదులన్నీ కూడా మీకు అక్టోబర్ నుంచి కూడా ఉండవచ్చు. అలాగే స్థిరాస్తుల పెట్టుబడిదారులకు, అపార్ట్మెంట్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి ఎవరైతే ఉన్నారో మకర రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. తల్లిగారి సహకారంతో స్థిరాస్తులు పెట్టుబడితో చేసేటువంటి వ్యాపారాలు కూడా ఖచ్చితంగా బాగుంటాయి. అన్ని రకాలుగా కష్టపడి పనిచేసేటువంటి వారికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఈ సంవత్సరం తప్పకుండా లభిస్తుంది. నూతన యంత్రాలు, కంప్యూటర్లు, పెద్ద పెద్ద యంత్రాలు, విదేశీ సహకారము, ఇటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఇవి లబ్ధిని పొందవచ్చు. అలాగే ఆత్మవిశ్వాసం పెరగటము, వ్యసనాలపై ఆసక్తి, అన్య వ్యక్తుల యొక్క పరిచయాలు, మంచివారిని విమర్శించడం మొదలైనటువంటి కొన్ని విపరీతమైనటువంటి లక్షణాలు కూడా మీలో అధికం కావచ్చు. కొన్ని పనులు మీకు మీరుగానే వాయిదా వేసుకుంటారు. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందాలి అంటే ప్రయాణం చేసేటప్పుడు భోజనం తర్వాతనే మీరు ప్రయాణం చేయడం అనేటువంటిది అలవాటుగా పెట్టుకోండి. ఆర్థిక పరిస్థితి ప్రణాళికాబద్ధంగా లేకపోతే ఖచ్చితంగా ఇబ్బందిగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ అధికంగా పెట్టాలి, లేకపోతే ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉంది. శత్రు కార్యాలలో విజయం తప్పకుండా సాధిస్తారు. అలాగే నూతన వ్యాపారం ప్రారంభం చేయటానికి కొంత ఆలోచన చేయండి. వ్యాపార అభివృద్ధికి రుణమైతే లభిస్తుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. వాహనాలు విక్రయించేటువంటి వారికి లాభాలు పెరుగుతాయి. న్యాయ సంబంధ తీర్పులైతే మీకు అనుకూలంగానే ఉంటాయి. అలాగే శత్రువుల పట్ల కొంత విజయం అనేటువంటిది కూడా సాధిస్తారు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు అనారోగ్య సమస్యలు కొంత అప్పుడప్పుడు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. అందుకే మకర రాశి వారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలమైనటువంటి ఫలితాల దిశగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇబ్బంది పడకుండా దైవభక్తిని పెంపొందించుకోండి. ఇక్కడ మకర రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చెయ్యండి. అలాగే అప్పులు అధికంగా ఉన్నటువంటి వారు రుణ విమోచన లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం పెట్టుకోండి. మంగళవారం నాడు ఒక 3 సార్లు, అలాగే ఆదివారం నాడు ఆదిత్య హృదయం అనేటువంటి స్తోత్రమును వినటం కానీ పారాయణం చేయటం కానీ 3 సార్లు చెయ్యండి. ప్రతి సోమవారం నాడు గోక్షేత్రంలో కూర్చొని శివసహస్రనామ పారాయణం చేయండి. అలాగే ఒక్కసారి ఈ సంవత్సరంలో ఏదైనా క్షేత్రంలో, అది శివక్షేత్రం కానీ రామక్షేత్రం కానీ, మీ పేరుతో సుందరకాండ పారాయణం జరిగేట్టుగా చూసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా రామరక్ష స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం మీకు బాగుండాలి అని కోరుకుంటూ, ఎవరైనా మకర రాశి వారు వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అని అనుకునేటువంటి వారు, జాతకరీత్యా సలహాలు కావాలనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు జ్యోతిష్యం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు సమృద్ధిగా కలగాలి, క్రోధినామ సంవత్సరం మీకు బాగుండాలి అని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీరామ్.